మోస్ట్‌లీ చిన్న చేపలు ఎప్పుడు తెచ్చుకున్నా కానీ మార్కెట్‌లో అయితే మాకు క్లీన్ చేసి ఇవ్వమంటే ఇస్తారు. కానీ మొన్న బాగా బిజీగా ఉండడం వల్ల వాళ్ళైతే క్లీన్ చేయడం అవ్వదు, క్లీన్ చేసేవాళ్ళు లేరు అని చెప్పారు. సో, ఇంటికొచ్చాక మమ్మీయే బాగా వీటినైతే మనం క్లీన్ చేసుకోవాలండి. చాలా మురికనేది ఉంటుంది ఈ ఫిష్‌లో. సో, నేను వీడియోలో చూపించాను కదా! ఆ విధంగా అయితే మీరు మొత్తం తల, తోక అన్నీ కట్ చేసుకొని నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. ఈ ఫిష్‌ని క్లీన్ చేసి ఇయ్యకపోయినా తెచ్చుకున్నామంటే దీంట్లో ఎంత రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఉన్నాయో మీకైతే తెలిసే ఉంటుంది. అండ్ ఈ ఫిష్ అనేది చాలా మంచిదండి మన హెల్త్‌కి. ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఫిష్‌ని. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి ఒక్క 15-20 మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనమైతే మసాలా ప్రిపరేషన్ కోసం 1 స్పూన్ ఈచ్ మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనమైతే చింతపండు కూడా నానబెట్టుకుంటే ప్యారలల్‌గా మన కర్రీ అయిపోయేలోపు చింతపండు కూడా నానుతూ ఉంటుంది కదా! సో, చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాము. ఇక్కడ మేము తీసుకున్న ఫిష్ వచ్చి 1/2 కేజీ. ఈ మెజర్‌మెంట్స్ అన్నీ నేను 1/2 కేజీకి చెప్తున్నానండి. నెక్స్ట్ మనం ఇక్కడ కర్రీ ప్రిపరేషన్‌లో తాలింపులో అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా వేసుకున్నాము. దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టమాటో కొంచెం సాఫ్ట్ అయ్యాక ఉప్పు, కారం అలాగే చింతపండు పులుసుని వేసుకొని మంచిగా పులుసు మరిగేటప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ కూడా వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మనమైతే పులుసుని బాగా మరగనిచ్చుకోవాలి. ఈ పులుసు కన్సిస్టెన్సీ అనేది మీరు కొంతమంది చిక్కగా ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది పల్చగా ఇష్టపడుతూ ఉంటారు. మీ కన్సిస్టెన్సీకి సరిపడా మీరైతే చెక్ చేసేసుకొని పులుసుని లాస్ట్లో దింపే ముందు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా వేసేసుకొని ఒక్క 2-3 నిమిషాలు ఉంచేసామంటే యమ్మీగా చిన్న చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. ఈసారి డెఫినెట్గా మీరు కూడా ఈ చిన్న చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. బాయ్.